రఘునందన్ రావు గారు మొన్న సిద్దిపేటలో మాట్లాడుతూ ఆయన మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ ఐఏఎస్ మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి భూముల మీద విచారణ జరిపిస్తాను, అవసరమైతే వాటిని పేదలకు ఇచ్చేలా చేస్తాను అని చెప్పి ఒక మాట మాట్లాడడం జరిగింది. నా ప్రశ్న ఏంటంటే, ఊరికే కంటి తుడుపుగా ప్రజల్ని మెప్పించడం కోసం మాట్లాడినటువంటి మాట, లేకపోతే నిజంగా మీరు ఆ భూముల మీద ఏమైనా ఇప్పటిదాకా సర్వేలు కానీ లేకపోతే దానికి సంబంధించిన సమాచారాన్ని ఏమైనా సేకరించారా? నిజంగా ఇది సాధ్యమేనా? దీన్ని మాట్లాడాల్సిందిగా కోరుతాం. మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నుంచి సిద్దిపేట జిల్లా కలెక్టర్గా వచ్చిన తర్వాత వెంకటరామరెడ్డి గారు చేసినటువంటి ధరణి పేరిట జరిగిన అనేక మోసాల లోపల ముఖ్యంగా ఆయన ములుగు లోపల ఒక హార్టికల్చర్ యూనివర్సిటీని భారత ప్రభుత్వం ద్వారా స్థాపించిన తర్వాత దాంట్లో ఒక గెస్ట్ హౌస్ పెట్టి 2 సంవత్సరాల పాటు ఆ గెస్ట్ హౌస్లో సకుటుంబంగా ఉండి ఆయన చేసిన పని ఏంటంటే, ఏ ఊర్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఏ ఊర్లో దళితులకు అసైన్ చేసినటువంటి భూములు ఉన్నాయని చూసి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పొలిటికల్ లీడర్ని, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ లీడర్లను పిలుచుకొని వాళ్ళని బెదిరించో, నయాన్నో భయాన్నో ధరణిలో అవన్నీ స్లాట్స్ బ్లాక్ చేసి, అంటే రిజిస్ట్రేషన్ కాదని వీటిని ప్రభుత్వ భూములుగా మారుస్తున్నారని, ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు ఎక్వైర్ చేస్తుందనే ఉద్దేశంతో రకరకాల గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి అనేక ఎకరాల భూముల్ని ఆయన తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఉదాహరణకి ములుగు మండలం క్షీరాసాగర్ అనేటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 80 దళిత కుటుంబాలకి గతంలో ఎప్పుడో ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పేదలకు అసైన్ చేసినటువంటి భూముల్ని ఇవి లావని పటాని, ఇవి కారీస్ ఖాతా అని చెప్పి ఈ భూములు మీ పేరు మీదకి మారాయని చెప్పి మీరు వీటిని మాకు ఇస్తే 10,000, 20,000, 50,000 ఇస్తాం, తీసుకోండి, లేదంటే ఈ భూములు మొత్తం ప్రభుత్వానికి స్వాధీనం చేసుకుంటామని చెప్పి తెలివిగా తన కంపెనీ రాజపుష్ప పేరు మీద కాకుండా 5 ఎకరాలు 10 ఎకరాలు ఫామ్ ల్యాండ్స్ పేరిట అనేక రకాలైనటువంటి కంపెనీల పేరు మీదకి మార్చుకున్నట్టు మా దృష్టికి ఆ గ్రామ దళితులు తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ఫైల్ మొత్తం అప్డేట్ కోసమని జిల్లా కలెక్టర్ గారిని అడిగినాం. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు వస్తాయి. ముందుగా దళితులకు అసైన్ అయినటువంటి భూమి కాబట్టి మొదట క్షీరాసాగర్ నుంచే ఆ పని మొదలు పెడతాం. మొదట ఆ పని ముందుకు సాగిన తర్వాత మిగతా మండలాలలో. సో మనుషులకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందంటే, ఒక దగ్గర సక్సెస్ అయితే మా భూములు కూడా ఇక పలానా ఆయన గుంజుకున్నాడని రావడానికి అవకాశం ఉంటుంది. మేము మా కార్యక్షేత్రంగా ములుగు మండలం క్షీరసాగర్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ క్షీరసాగర్లో దాదాపు 80 దళిత కుటుంబాలకు ఇచ్చినటువంటి భూమి విషయంలో ఏ కలెక్టర్, ఏ జాయింట్ కలెక్టర్ ఎన్ని రికార్డులు దిద్దినా, ఎన్ని కోట్లకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా బరాబర్ ఆ దళితుల భూమిని దళితులకే వాళ్ళు సరెండర్ చేసినారని చెప్పి ఒక ఆయుధాన్ని క్రియేట్ చేసినారు. ఈ భూమి మాకు అవసరం లేదని దళితులు వాళ్ళంతటా వాళ్ళే భూమి సరెండర్ చేసినారని కొత్త కథ తయారు చేసినారు. అది పూర్తిగా తప్పది. దానికి సంబంధించి ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాం. ములుగు మండలం క్షీరసాగర్లోంచే వారు అక్రమంగా తీసుకున్నటువంటి భూములతోటి కార్యాచరణ మొదలవుతుంది. జూలై 3 వరకు మాకు పార్లమెంట్ ఉంది. జూలై 5 తర్వాత ములుగు మండలాన్ని విజిట్ చేస్తాం. క్షీరసాగర్ నుంచే భూసేకరణ కార్యక్రమంలో వారు చేసిన అవకతవకల్ని ప్రజల ముందు ఉంచుతాం. హలో అన్నా, నమస్తే. నేను సిద్దిపేట విజయనగర జిల్లా స్టాఫ్ దేవులపల్లిలే. మీరు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మల్లన్న సాగర్లో ఇంతవరకు చెక్కులు ఇచ్చినవి కూడా పెండింగ్ ఉన్నాయన్న. అవి దృష్టిలో పెట్టుకొని ఆ చెక్కులు ఇప్పటి వరకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే మన వెంకటరామరెడ్డి ఉన్నప్పటి నుంచి తిరిగి చాలా మంది బేజారైపోయినారు. ఇప్పటి వరకు కూడా ఇంకా అమౌంట్ రాలేదన్న. చాలామంది ప్యాకేజీలు రావాల్సి ఉన్నాయి, అవన్నీ పెండింగ్లు ఉన్నాయి. మరి జర ఇవి మీ శ్రద్ధతోనైనా వాళ్ళకు ఇప్పిస్తారని నేను ఆశిస్తున్నానన్న. నేను ఎమ్మెల్యే గెలిచే కంటే ముందు కొన్ని కోర్టు డిగ్రీల పేరిట, కొన్ని కాంప్రమైజ్ డిగ్రీల పేరిట కలెక్టర్ కార్యాలయంలో సంతకాలు తీసుకొని ఎవరైతే విలేజ్ని వదలడానికి వాలంటీర్గా ఒప్పుకొని వెళ్ళిపోయినారన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ నేను గెలిచిన తర్వాత మళ్ళీ పిలిచి కలెక్టర్ గారితో రీకన్సిలేషన్ మీటింగ్స్ పెట్టాం. కొన్నిట్లలో కోర్టులలో మళ్ళీ పిటిషన్స్ ఫైల్ చేసినామన్నా. చెక్స్ ఏమన్నా ప్రభుత్వం ద్వారా చెక్స్ ఇష్యూ చేయబడి తిరిగి చెక్స్ చెల్లించబడక పెండింగ్ ఉన్నటువంటి ఏ చెక్కులు ఉన్నా కన్నా జూలై 10 నుంచి జూలై 30 వరకు నాకు అందజేసేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆ చెక్కులని ప్రభుత్వాన్ని ఒప్పించి క్లియర్ చేపిస్తాను తప్పకుండా.